హై వ్యూవర్స్, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ పత్రిక సాక్షి కానీ వాళ్ళ పార్టీ వైసీపీ కానీ సీరియస్గా మరలా చెప్తున్నా, ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూడా జగన్ పరిపాలన అద్భుతం అన్నట్టు, జగన్ను ఓడించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేశారన్నట్టు, మరలా జగన్ అధికారంలోకి వస్తాడన్నట్టు ఇంకా 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 చెప్పాల్సి వస్తే ఈయన అసలు ప్రపంచ దేశాలు మొత్తం ఫాలో అవుతున్నట్టు అలా చెప్పుకుంటానండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966561144. ఈరోజు సాక్షిలో ఎడిటోరియల్ పేజ్లో సబ్ ఫీచర్ కింద కరణ్ థాపర్ అని చెప్పేసి సీనియర్ జర్నలిస్ట్. ఈ కరణ్ థాపర్ వచ్చేసి గతంలో చేసిన ఇంటర్వ్యూలో బాగా వైరల్ అయ్యి మరి ఈ మధ్య ఎందుకో సైలెంట్ అయ్యాడు. ఇతను కమ్యూనిజం భావజాలం ఉందనాలా, లేదన్నప్పుడు వేరే దేశాలంటే ఎక్కువ ఇష్టం ఉందనాలా, లేదన్నప్పుడు ప్రజెంట్ మోడీ గవర్నమెంట్ వ్యతిరేకత అనాలా, ఐ డోంట్ నో. చాలా తెలివిగా ఈరోజు ఒక ఆర్టికల్ రాశాడు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, అమ్మది అమ్మ బత్తాయో, జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు మనం అధికారంలో ఉంటామని చెప్పేసి ఎందుకని ఇప్పుడు అర్థమవుతుందిరా బాబు అని అనిపించింది. ఈ కరణ్ థాపర్ గతంలో చైనా రాజధాని బీజింగ్లో ఉన్నాడంట. ఆయన నుంచి వచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుందంట. ఇప్పుడు దేశమంతా కూడా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ పాకిస్తాను ఏ రకంగా మన కాశ్మీర్ని ఆక్యుపై చేసింది పీఓకేని, అందులో నుంచి కొంత భాగాన్ని ఏ రకంగా చైనాకి అప్పచెప్పింది, ఆ చైనా కూడా 1962లో మన మీద యుద్ధం చేసి ఏ రకంగా మన ల్యాండ్ కొంత ఆక్యుపై చేసింది, అండ్ ఆనాడు నెహ్రూ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ కావచ్చు, వీళ్ళు వచ్చేసి అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు చైనా కావచ్చు ఏ రకంగా అనుకోకుండా కొన్ని ప్రయోజనాలు చేకూర్చింది అని చెప్పేసి మాట్లాడుకున్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయా? ఇంత వైరల్ అవుతున్న మూమెంట్లో ఆ సాక్షి వచ్చిన ఆర్టికల్ చూసి నాకు నిజంగా అండి చక్కగా చైనాను పొగుడుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చూసారో 30 ఏళ్ళు మనమే పరిపాలిస్తామని చెప్పేసి అదే కరెక్టు. ప్రజలు వాళ్ళ ఇష్టం కొద్దీ ఓట్లేసి ప్రభుత్వాలు మారుస్తుంటే కరెక్ట్ కాదు. చైనాలో ఓ రకంగా కమ్యూనిజం పరిపాలన ఉన్నా వాళ్ళు వచ్చేసి విద్య వైద్యం డెవలప్మెంట్లో దూసుకుపోతా ఉన్నారు. మన దగ్గర ఏంటి భారతదేశంలో అబ్బే అన్నట్టు కరణ్ థాపర్ రాస్తే అది సాక్షిలో హైలైట్ ఏ రకంగా తెలుసా? ప్రజలకు సంబంధించి ఏది అవసరం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అతను విధ్వంసకర పరిపాలన చేశాడు, అధికారులను గ్రిప్లో పెట్టుకున్నాడు, మంత్రులు వచ్చేసి ఈయన మాటను కాదని వాళ్ళు ఏది మాట్లాడకూడదు అన్నది ఏదైతే ఉందో అదంతా కరెక్టే అన్నట్టు ఈరోజు ఆర్టికల్. కాబట్టి మీరు కూడా చూడండి, ఎడిటోరియల్ పేజ్లో ఉంటుంది కరణ్ థాపర్ది. అందులో మెయిన్గా ఏమేమి మెన్షన్ చేశాడు తెలుసా? ఇందిరాగాంధీ సమయంలో ఆమె పరిపాలన చేసిందే ఎమర్జెన్సీ పరిపాలనే, అది కూడా బాగుందన్నట్టు మెన్షన్ చేశాడు ఈ మనిషి అయితే. మరి కరణ్ థాపర్ యొక్క ఉద్దేశం ఏంటి? చైనాను పొగుడుతూ భారతదేశం తక్కువ చేయాలనా? చైనా యొక్క కమ్యూనిజం నియంత పరిపాలన ఏదైతే ఉందో అది కరెక్టు, ఈరోజు ఏదైతే భారతదేశం నడుస్తూ ఉందో ప్రజా పరిపాలన ఇది తప్పనా? అదేమంటే ఏమంటున్నాడు ఈ కరణ్ థాపరు, సేమ్ జగన్మోహన్ రెడ్డి లాగే టీడీపీ హయాంలో ఎంత వచ్చింది అబ్బా మీకు, మా హయాంలో మీ చేతికి ఎంత వచ్చింది, ఇది తప్ప మీరు ఎంత సంపాదించుకున్నారు అన్నది వద్దు అనమాట. అది ఇప్పుడు కరణ్ థాపర్ ఏమంటాడు, భారతదేశం 1947-48 సమయంలో ఎంత అయితే ఉందో ఆదాయాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు, చైనా కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. బట్ 2010 సంవత్సరాలు కనుక పరిశీలిస్తే చైనాకి సంబంధించి తలసరి ఆదాయం కావచ్చు, దాని ఆదాయం కావచ్చు ఓవరాల్ మొత్తం చూస్తే భారతదేశానికి 4 రెట్లు ఎక్కువ ఉంది. ఏంటి భారతదేశానికన్నా సంపద 4 రెట్లు ఎక్కువ ఉంది. గడిచిన 30 సంవత్సరాలుగా డెవలప్మెంట్లో వచ్చేసి వృద్ధి రేటు 10% పైగానే ఉంది అని చెప్తూ మన దేశాన్ని మన ప్రజాస్వామ్య పరిపాలనని చాలా చాలా తక్కువ చేసాడు ఈ కరణ్ థాపర్. అటువంటి ఆర్టికల్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అసలు ఎవరైనా పబ్లిష్ చేస్తారా? పబ్లిష్ చేసింది ఈ సాక్షి. కారణం అందులో క్లియర్గా ఏం కావాలి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఫ్యాక్షన్ పరిపాలన ఏదైతే ఉందో అదే కరెక్టు, చైనా అదే ఫాలో అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఉన్నాడు కదా, చైనా డెవలప్ అయింది కదా, ఏపీ కూడా డెవలప్ అయ్యేది, చేతులారు మీరే వద్దనుకున్నారు అన్నట్టుగా ఆర్టికల్ ఉందండి. నిజంగా నాకైతే అనిపించింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఆపరేషన్ సింధూర్ వచ్చేసి ఆగలేదురా బాబు, జస్ట్ దానికి వచ్చేసి పాజ్ ఇచ్చాము, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవల్ కావచ్చు, ఆర్మీ కావచ్చు అంతా కూడా రెడీగానే ఉన్నారని మనం చెప్తుంటే, ఈవెన్ గాదర్ ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చేసి కానీ కరాచీ ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చేసి మన వాళ్ళు మొత్తం అడవిలో సముద్రంలో సిద్ధంగానే ఉన్నాము, ఐఎన్ఎస్ విక్రాంత్ రిమైనింగ్ వాడితో తోక జాడి తీసి పడేస్తామని చెప్పేసి మన నేవీలో చెప్తున్నారు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళేమో ఆల్రెడీ దుమ్ము లేపు అవతలేశారు. ఇక ఆర్మీకి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రిమైనింగ్ వాటితో వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. ఇంత జరుగుతూ ఉంటే ఈ మూమెంట్లో వచ్చేసి అబ్బే భారతదేశం కాదే అభివృద్ధి అంటే చైనా.
భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య పరిపాలన కాదయ్యా. పరిపాలన అంటే చైనా. అబ్బే, భారతదేశంలో ఉన్నట్టు ఓట్లేయటం కాదయ్యా, ఒకళ్ళే ఉండాలి. చైనా కరాంతవరం మొత్తం అదే మెన్షన్ చేశాడు. నాకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గుర్తొచ్చిందండి. వచ్చే 30 సంవత్సరాలు మరలా మనమే ఉంటాం, 170 సీట్లు గెలుస్తాం, మనం ప్రజలకు వచ్చేసి 11 రూపాయల డబ్బులు ఇచ్చేసాం. ముట్టి కింద నప్పుల సంగతి ఏంది? అసలు అభివృద్ధి అంతా దరిదాపులు అసలు ఏడన ఉందా? మరల ఈరోజు సాక్షిలోనో మరి జగన్ ఎక్కడో మాట్లాడుతూ మరల వీడియోనో ఆడియోనో ఏదో న్యూస్ చూసా. అభివృద్ధి అంటే జగన్ హయాంలో జరిగిందంట, చంద్రబాబు హయాంలో అభివృద్ధి అనేది లేదంట. సో అంత గొప్ప అభివృద్ధి చేసినటువంటి మనల్నే ఓడించారు ప్రజలు. మనకన్నా ఘోరంగా పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు. అసలు అభివృద్ధి లేదు, 11 రూపాయల డబ్బులు ఇవ్వట్ల. ఇక చంద్రబాబును ఓడించుకు ఏం చేస్తారు? ఓడిస్తారు. మీరు ఉండండి, నేను వస్తున్నా. అది కూడా ఏమంటాడు? కొట్టాడా కొట్టించుకోండి, తిట్టాడా తిట్టించుకోండి, ఏం పర్లా, రెడ్ బుక్ అది మీకు నచ్చిన బుక్లో రాసుకోండి, రేపు మనమే వస్తాం, తిరిగి ఇచ్చేద్దాం. అరే అసలు ఏం జరుగుతుంది ఏంటనేది చూసుకొని మీ తప్పేమీ లేదు అన్నప్పుడు వెళ్ళి పోలీసు కంప్లైంట్ ఇవ్వండి. పోలీసు పట్టించుకోవడానికి కోర్టులకు వెళ్ళండి. మేము మీకు అండగా ఉంటాం చెప్పాల్సింది పోయి కొట్టించుకోండి, తిట్టించుకోండి, ఏం పర్లా, మనం వచ్చాక తిరిగిద్దాం. ప్రజలకు అండగా ఉండటం లేదు, వాళ్ళని నమ్మినటువంటి పార్టీ వాళ్ళకి సంబంధించి చేసి గైడెన్స్ ఇవ్వటం లేదు. ఏ కాడికి అధికారంలో ఉన్నప్పుడు అదే దరిద్రం, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇదే దరిద్రం. ఇటువంటి జగన్కి ఆ వైసీపీకి పెద్ద దండవరా అయ్యా. ఇంకా ఎవరు వీళ్ళకి అభిమానులు, ఎవరు వెనకాల ఉన్నారు ఇప్పటికీ అర్థం కావట్లేదు.